సత్వపు బ్రతుకు పూర్వకాలమందు ఉన్నప్పుడు మరి మన దేశ నాయకులు మన దేశానికి కూడా మనం ఒక స్వతంత్రం తేవాలి, ఎవరో వచ్చి మన దేశాన్ని పరిపాలన చేయడం, వాళ్ళ యొక్క కాళ్ళ క్రింద మనం బ్రతకడం అనేది ఇది సరైనటువంటి పరిస్థితి కాదని మరి ఎందరో నాయకులు మహాత్మా గాంధీ, నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజిని నాయుడు, కందుకూరు వీరేశలింగం, టంగుటూరు ప్రకాశం ఇలాంటి ఎందరో గొప్ప నాయకులు మన దేశ స్వతంత్రం కొరకు పోరాడి చెరసాల్లో వేయబడి అనేక దెబ్బలు పొంది మరి మన దేశానికి స్వతంత్రం తేవడం జరిగింది. అయితే మహాత్మా గాంధీ దీనికి ఒక ప్రాముఖ్యమైనటువంటి దర్శకత్వాన్ని వహించి మరి మన దేశానికి ఈ స్వతంత్రాన్ని తేవడానికి మరి హింసతో కాకుండా అహింసతో మన దేశానికి స్వతంత్రం తేవాలని మరి దేవుని యొక్క వాక్యం చెప్పిన రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మరి కొండ మీద ప్రసంగంలో ఆ మాటలు ఆయన విన్నప్పుడు మరి శాంతియుతంతో మన దేశానికి స్వతంత్రం తేవాలని మరి ఆయన కలలుగని మనం ఎటువంటి విభేదాలకు లేకుండా శాంతియుతంతోనే మన దేశానికి స్వతంత్రం తేవాలని మరి కొందరు నాయకులు ఎందరో